ఉగ్రవాదం ఎందుకు పడుతుంది, దాన్ని అరికట్టాలంటే ఏం చేయాలి? అలాంటి నా కొడుకులు అసలు ఉండకూడదు. ఇంకోటి నేను కూడా నాకు గండితిని కూడా పోరాడతా. అసలు తొక్కలో ప్రాణం పాకిస్తాన్ ఊడిసిపెట్టుకుపోవాలి. ఏం చేయాలో అలాంటి వాళ్ళు ఏరి పారేయాలి నా కొడుకుల్ని. అసలు మళ్ళీ ఇంకోసారి గన్ను తీయాలని వణుకు పుట్టాలా. అది ప్రభుత్వం అంటే అనిపించాలా. యుద్ధాలు వద్దు, అలాంటివి జరగకుండా చూడాలి. ఉగ్రవాదాన్ని పెంచేం వాడు బోర్డు వేసుకుని తిరగడగా సాయిపే అనకూడదు. కానీ మనకే మద్దతు ఇస్తాడు. ఇలాంటి వాడితో మాట్లాడబుద్దాయి. ఇంకొకటి ఉంటాడు మరి నా కొడుకు, వాడు మనకే ఎన్నుపోటు పడుతాడు. నరేంద్ర మోడీ గారు దమ్ముండా లీడర్ అనుకుంటున్నాను నేను. నరేంద్ర మోదీ గారు మరి చేస్తాడు నమ్మకం, కాన్ఫిడెన్స్ కూడా ఉంది. నేను ఒక ఇండియన్ గా నాకు అదే కోరిక. ఉగ్రవాదులు దాడి జరిగింది తెలుసా మీకు? తెలుసా అండి, పేపర్ లో టీవీలో చూస్తున్నాయి. చాలా మంది చనిపోయారు కదా, 26 మంది దాకా చచ్చిపోయారండి. చనిపోయారు కదా. ఇప్పుడు భారత ప్రభుత్వం ఏం చేయాలంటారు? ఏం చేయాలో అలాంటి వాళ్ళు ఏరి పారేయాలి నా కొడుకుల్ని. అసలు మళ్ళీ ఇంకోసారి గన్ను తీయాలని వణుకు పుట్టాలా. అది ప్రభుత్వం అంటే అనిపించాలా. అది నా ఒపీనియన్. చేస్తుందని చెప్పి అనుకుంటున్నాను. నరేంద్ర మోడీ గారు దమ్ముండా లీడర్ అనుకుంటున్నాను నేను. నా వరకు యుద్ధం చేయాలా లేకపోతే యుద్ధాలు వద్దు, అలాంటివి జరగకుండా చూడాలా. అలాంటి జరగకుండా చేయాలంటే మరి యుద్ధాలు జరుగుతున్నాయి కదా. జరుగుతున్నాయి, దాని తగ్గట్టు పెట్టాలండి. మనకి ప్రభుత్వం ఉంది, మనకి పోలీసులు ఉన్నారు, మనకి అన్ని ఉంటాయి. ఏమి లేక వాళ్ళు మనకు కక్షని కాదు, మనకు అలాంటివి జరగకూడదు. అలాంటి ఉగ్రవాదులు ఏరేయాలి. అది అసలు ఉగ్రవాదం ఎందుకు పడుతుంది, దాన్ని అరికట్టాలంటే ఏం చేయాలి? ఎందుకు పుట్టాలంటే వాళ్ళని దానికి ఎలా సమాధానం చెప్పాలంటారు. అలాంటి నా కొడుకులు అసలు ఉండకూడదు. ఉగ్రవాదాన్ని పెంచేం వాడు బోర్డు వేసుకుని తిరగడగా వీడు ఉగ్రవాదం అంటానికి. అలాంటి వాళ్ళని కనిపెట్టి ఏరాలి. ప్రభుత్వాలు ఉండే ఎందుకేగా నాకు తెలిసినంత ఒపీనియన్ అంతే. నరేంద్ర మోదీ గారు మరి చేస్తాడు నమ్మకం, కాన్ఫిడెన్స్ కూడా ఉంది. యుద్ధం ఒకవేళ జరిగితే ఏమైందంట? పాకిస్తాన్ ఊడిసిపెట్టుకుపోవాలి. నేను ఒక ఇండియన్ గా నాకు అదే కోరిక. యుద్ధం జరిగితే మనకు కూడా నష్టాలు ఉంటాయి. నేను కూడా నాకు గండితిని కూడా పోరాడతా. మీరు కూడా గన్ను తీసుకుని వెళ్ళిపోతారు. అసలు తొక్కలో ప్రాణం వాడు తీసాడు, మనం తీలేమా. నేనైతే అంతేనండి. ఒక భారతీయుడిగా పడిపోయింది ఇంకా పాకిస్తాన్ కి పడాలని కోరిక. మనం ఒకవేళ యుద్ధంలో దిగామనుకోండి, ఏ దేశాలు మనకు సపోర్ట్ చేస్తాయంటారు? వచ్చిందే మంది, ఈడు వస్తాడని మనం వెళ్ళకూడదు.